Question number 65. Choose the negative interrogative form of the following statement. They are right. They are right అనే సెంటెన్స్కి నెగేటివ్ ఇంటరాగేటివ్ ఫామ్ రాయాలి. గమనించండి, ఒక సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమైతే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. మనకి ఇవ్వబడిన ఆప్షన్లో ఒకటవ ఆప్షన్, రెండవ ఆప్షన్ మాత్రమే హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమైనవి. సో మన సమాధానం రెండిట్లోనే ఉంటుంది. మనల్ని అడిగింది నెగేటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్కు నాట్ అనే పదం యాడ్ అయి ఉండాలి. అంటే అరెంట్ దే రైట్ అని ఉంది కదా, అదే మన సమాధానం. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద పాజిటివ్ స్టేట్మెంట్ కరస్పాండింగ్ టు ద ఫాలోయింగ్ నెగేటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మజంట్ వి లీవ్ నౌ, దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ రాయాలి. గమనించండి, పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నాట్ ఉండకూడదు, మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ అంటే మోడల్ వర్బ్ ఉండాలి. చూడండి, వీ మస్ట్ లీవ్ నౌ, ఇదే మన సమాధానం. రెండవది వీ లీవ్ నౌ, ఇది పాజిటివ్ స్టేట్మెంటే కానీ ఇచ్చిన సెంటెన్స్కు పాజిటివ్ స్టేట్మెంట్ కాదు. మస్ట్ వి లీవ్ నౌ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ మజంట్ లీవ్ నౌ ఇది నెగేటివ్ సెంటెన్స్. సో మన సమాధానం we must leave now. So right answer is option 1. Question number 67. He arrived last at the party. Identify the part of speech of the word last in the sentence above. పైన ఇచ్చిన సెంటెన్స్లో లాస్ట్ అనే వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కు చెందింది అనేది ప్రశ్న. గమనించండి, హీ అరైవ్డ్ లాస్ట్. లాస్ట్ అనేది అరైవ్డ్ అనే వర్బ్ తర్వాత వచ్చింది, వర్బ్ను మోడిఫై చేస్తుంది. వర్బ్ను మోడిఫై చేసే పదాన్ని అడ్వర్బ్ అంటాం. మన ఆప్షన్స్ గమనించండి, వర్బ్, అడ్వర్బ్, నౌన్, డిటర్మైనర్. మన సమాధానం అడ్వర్బ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 68. చూస్ ద వర్డ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్ we saved the best for last. we saved the best for last అనే సెంటెన్స్లో నౌన్గా పనిచేసేది ఏది? ఆప్షన్స్ గమనించండి, we saved best last. మన ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. we అనేది ప్రొనౌన్ అవుతుంది, సబ్జెక్ట్గా ఉంది, ఇది కాదు. సేవ్డ్ అనేది వర్బ్ అవుతుంది, ఇది కూడా కాదు. బెస్ట్ ఉంది కదా, మన సెంటెన్స్లో ద బెస్ట్ అని ఉన్నది. ఇక్కడ ఒక విషయం గమనించండి, నౌన్ లేకుండా కేవలం అడ్జెక్టివ్ మాత్రమే వాడితే అది వస్తువుల్ని లేదా మనుషుల్ని సూచిస్తుంది. గమనించండి, ద బ్రేవ్ అంటే అర్థమైంది ధైర్యవంతులు అని అర్థం. ద పూర్ అంటే అర్థమైంది పేదవారు అని అర్థం. ఇక్కడ ద బెస్ట్ అంటే అత్యుత్తమమైనది అని అర్థం. ఇక్కడ దాన్ని సబ్స్టాంటివ్ అడ్జెక్టివ్ అంటారు. నౌను లేకుండా కేవలం అడ్జెక్టివ్ మాత్రమే వాడుతారు, అటువంటి వాటిని సబ్స్టాంటివ్ అడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ ద బెస్ట్ అనేది సబ్స్టాంటివ్ అడ్జెక్టివ్. చివరికి మిగిలింది లాస్ట్, ఇదే మన సమాధానం. లాస్ట్ అనేది ఫర్ అనే ప్రిపోజిషన్కు ఆబ్జెక్ట్గా ఉన్నది. చివరిది అనే ఒక స్పెసిఫిక్ టైంను సూచిస్తుంది. మన సమాధానం లాస్ట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 69. When I arrived, the lecture had already started and the professor dash right on the overhead projector. Choose the option that fits the blank. ఆప్షన్స్ గమనించండి, హ్యాజ్ రిటన్, వాస్ రైటింగ్, వుడ్ రైట్, ఈజ్ రైటింగ్. ఇక్కడ క్వశ్చన్ గమనించండి, వెన్ ఐ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, ద లెక్చర్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం కూడా పాస్ట్ టెన్స్లో ఉన్న ఆప్షనే చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేరుకున్నప్పుడు ఉపన్యాసం ప్రారంభమైంది, ప్రొఫెసర్ బోర్డు మీద రాస్తున్నాడు అనేది కంటిన్యూస్ టెన్స్లో రావాలి. పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. వాస్ రైటింగ్ అనేది మన సమాధానం. హ్యాజ్ రిటన్, ఈజ్ రైటింగ్ అనేవి ప్రజెంట్ టెన్స్, అవి అనవసరం. వుడ్ రైట్ అనేది పాస్ట్ హ్యాబిట్స్ను ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో మన సమాధానం వాస్ రైటింగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 70. ఏ వేర్ ఈజ్ టామ్? బి ఐ డాష్ సీ హిమ్ టుడే బట్ హీ టోల్డ్ మేరీ దట్ హీ వుడ్ బీ ఇన్ ఫర్ డిన్నర్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. గమనించండి, ఇచ్చిన క్వశ్చన్ ఐ డాష్ సీ హిమ్ టుడే అని ఉంది కదా, ఈరోజు నేను అతన్ని చూడలేదు అని అర్థం రావాలి.
ఆప్షన్స్ గమనించండి. యామ్ నాట్ సీయింగ్, వాస్ నాట్ సీయింగ్, ఈ రెండు కూడా ఇన్కరెక్ట్. కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరిగింది. సీని జనరల్గా సి అనే స్టేట్ వర్బ్ని కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాం. సో ఈ రెండు ఇన్కరెక్ట్. హ్యావ్ నాట్ సీన్, డు నాట్ సీ ఉన్నాయి కదా. డు నాట్ సీ అంటే నేను చూడను అని మీనింగ్ వస్తుంది, చూడలేదు అనే మీనింగ్ రాదు. సో నాలుగవ ఆప్షన్ కూడా ఇన్కరెక్ట్. చివరికి మిగిలిన ఆప్షన్ మూడవది హ్యావ్ నాట్ సీన్, ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 71. హీ నోస్ వెల్ హౌ టు డీల్ డాష్ పీపుల్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ గమనించండి. బై, ఎట్, ఇన్, విత్. ఈ 4 ప్రిపోజిషన్స్లో డీల్ తర్వాత ఉపయోగించేవి ఇన్ మరియు విత్ మాత్రమే. బై, ఎట్ ప్రిపోజిషన్స్ డీల్ తర్వాత ఉపయోగించకూడదు. డీల్ ఇన్ అంటే బిజినెస్లో, వ్యాపారంలో వ్యవహరించడం. డీల్ విత్ అంటే వ్యక్తులతో వ్యవహరించడం. ఇక్కడ పీపుల్ అని ఉంది కాబట్టి డీల్ విత్ పీపుల్ అని ఉపయోగించాలి. సో మన సమాధానం విత్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. Question number 72. We stay in Kashmir during summer. In the above sentence, during is. Options గమనించండి. A participle preposition, a compound preposition, a phrase preposition, a present preposition. Present preposition అనేది గ్రామర్లో లేదు, అది అవసరం లేదు. పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటే ఇంగ్ లేదా ఈడీతో ఎండ్ అయ్యే ప్రిపోజిషన్స్ని పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇన్క్లూడింగ్, డ్యూరింగ్, కాన్సిడర్డ్ ఇటువంటి వాటిని పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటారు. మనకిచ్చిన దాంట్లో డ్యూరింగ్ ఇంగ్ ఉన్నది, అది పార్టిసిపల్ ప్రిపోజిషన్. ఇదే మన సమాధానం. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ప్రిపోజిషన్ వర్డ్స్ ఉంటాయి. ఇన్ యాడిషన్ టు, బికాస్ ఆఫ్, బిసైడ్ ఇటువంటివి. మూడవది ఏ ప్రేజ్ ప్రిపోజిషన్ ఉంది కదా, ప్రిపోజిషన్తో పాటు ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఆన్ ద టేబుల్, ఇన్ టు ద నెట్, బిహైండ్ ద వాల్, ఈ విధంగా ఉంటే ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. మన సమాధానం ఏ పార్టిసిపల్ ప్రిపోజిషన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. Question number 73. In compound words like blackboard, the stress typically falls. బ్లాక్బోర్డ్ వంటి కాంపౌండ్ వర్డ్స్లో స్ట్రెస్ అనేది ఏ సిలబుల్పై పడుతుంది అనేది ప్రశ్న. గమనించండి. బ్లాక్ బోర్డ్, రెయిన్ కోట్, సన్ఫ్లవర్, నోట్బుక్ ఇటువంటి కాంపౌండ్ వర్డ్స్లో స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబుల్పై పడుతుంది. గమనించండి. ఆప్షన్స్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఆఫ్ ఈచ్ వర్డ్, ఇది కాదు. ఓన్లీ ఆన్ ద లాస్ట్ లెటర్, ఇక్కడ లెటర్ అని ఉన్నది. స్ట్రెస్ అనేది సిలబుల్పై పడుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ఇన్కరెక్ట్. ఆన్ ద ఫస్ట్ సిలబుల్, ఇది సరైన సమాధానం. కాంపౌండ్ వర్డ్స్లో ఫస్ట్ సిలబుల్పై స్ట్రెస్ పడుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ పీడియాట్రిషియన్. పీడియాట్రిషియన్ అనే వర్డ్కు మనం సిలబిక్ డివిజన్ చేయాలి. గమనించండి. పీడియాట్రిషియన్ అనే పదాన్ని తెలుగులో ప్రొనౌన్స్ చేయాలి. పీడియాట్రిషియన్. ఓకే, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సిలబుల్ తెలుగులో ప్రొనౌన్స్ చేయడం ద్వారా సులభంగా సిలబిక్ డివిజన్ చేయవచ్చు. పి ఒక సిలబుల్, డి రెండవ సిలబుల్, యా మూడవ సిలబుల్, ట్రీ నాలుగవ సిలబుల్, షన్ ఐదవ సిలబుల్. ఈ విధంగా పీడియాట్రిషియన్ అనేది 5 సిలబిక్ వర్డ్. మనకిచ్చిన ఆప్షన్స్లో 4వ ఆప్షన్లో మాత్రమే 5 సిలబుల్స్ ఉన్నవి. మిగిలిన వాటిలలో 4 సిలబుల్స్ మరియు 3 సిలబుల్స్ ఇవ్వడం జరిగింది. సో మన సమాధానం 4వ ఆప్షన్ పీడియాట్రిషియన్. ఇది సరైన సిలబిక్ డివిజన్ కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 75. ఐ విల్ పే యూ డాష్ 100 డాష్ వీక్. చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్ ద రెస్పెక్టివ్ బ్లాంక్స్. గమనించండి. 100, 1000 ఇటువంటి హోల్ నెంబర్స్ ముందు 100 లేదా 100 అని ఉపయోగిస్తాం. కాబట్టి మొదటి బ్లాంక్లో రావాల్సిన ఆర్టికల్ ఏ. రెండవ బ్లాంక్లో వారానికి 100 కదా,
వారానికి అంటే పర్ వీక్ అనే సందర్భంలో మనం ఏ ఉపయోగించాలి. దా కాదు, ఏ అనేది పర్కు సినానిమ్ అంటే ఎవ్రీ వీక్. సో రెండవ బ్లాంక్లో కూడా ఏ వస్తుంది. మన సమాధానం 4వ ఆప్షన్లో ఉన్నది. కాబట్టి సరైన ఆర్టికల్స్ ఏ. క్వశ్చన్ నెంబర్ 76 డాష్ మదర్ ఇన్ హర్ టుక్ పిటీ ఆన్ ద చైల్డ్. చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. గమనించండి, మదర్ ఇన్ హర్ అంటే ఆమెలో ఉన్న అమ్మ, ఆమెలో ఉన్న మాతృత్వం అని అర్థం. ఇది ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్. గమనించండి, ద జడ్జ్ ఇన్ హిమ్, ద ప్యాట్రియాట్ ఇన్ హిమ్, ద బీస్ట్ ఇన్ హిమ్, ఇటువంటివి ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ద అనేది డెఫినైట్ ఆర్టికల్. మనం అతనిలో ఉన్న వ్యక్తిని అని సంబోధిస్తున్నాం కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ ఉపయోగించాలి. ఇవి ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్, వీటి ముందు ద వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ దిస్ పోయం ద పోయట్ జాన్ కీట్స్ సేస్ దట్ ద పోయం ఆఫ్ ఎర్త్ నెవర్ ఎండ్స్. ద పోయం ఆఫ్ ఎర్త్ నెవర్ ఎండ్స్ అనేది జాన్ కీట్స్ రాసిన ఏ పోయంకు చెందింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. ఆన్ ద గ్రాస్హోప్పర్ అండ్ ద క్రికెట్, ఇది జాన్ కీట్స్ రచించిన ఫేమస్ పోయం. మనకి ఇవ్వబడిన లైన్ ద పోయం ఆఫ్ ఎర్త్ నెవర్ ఎండ్స్ అనేది ఈ పోయంలోని మొదటి లైన్. ఇదే మన సమాధానం. ద రోడ్ నాట్ టేకెన్ అనేది ఫేమస్ పోయం. దీన్ని రచించింది రాబర్ట్ ఫ్రాస్ట్. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేది విలియం వర్డ్స్వర్త్ రచించిన పోయం. ఆర్ విల్ ద డ్రీమర్ వేక్, దీన్ని రచించింది మెడ్రీ పుర్దం అనే రచయిత. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 78. ద లాఫింగ్ మ్యాన్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ బై. లాఫింగ్ మ్యాన్ అనే షార్ట్ స్టోరీని రచించింది ఎవరు? ఆర్కే నారాయణ్, జుంపా లాహిరి, రస్కిన్ బాండ్, యాంటోన్ చెకోవ్. వాస్తవానికి ఇందులో సరైన సమాధానం ఇవ్వబడలేదు. లాఫింగ్ మ్యాన్ అనే షార్ట్ స్టోరీని రచించింది జెరోమ్ డేవిడ్ షాలింగర్ అనే అమెరికన్ ఆథర్. మనకి ఇవ్వబడలేదు. అఫీషియల్ కీలో యాంటోన్ చెకోవ్ అని ఇవ్వబడింది. యాంటోన్ చెకోవ్ ఒక రష్యన్ రైటర్. ఇతను ద హ్యాపీ మ్యాన్ అనే షార్ట్ స్టోరీ రాస్తాడు. ఓకే, అఫీషియల్ కీ ప్రకారం మన సమాధానం యాంటోన్ చెకోవ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ జెరోమ్ డేవిడ్ షాలింగర్. క్వశ్చన్ నెంబర్ 79. చూస్ ద బెనిఫిట్ ఆఫ్ నోట్ మేకింగ్. నోట్స్ రాసుకోవడం వల్ల లాభాలు. ఆప్షన్ 1 క్రియేటింగ్ ఫిక్షనల్ నేరేటివ్స్ ఫర్ పర్సనల్ ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం కథలు రాయడం. ఇది సరైనది కాదు. అసిస్టింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రికాలింగ్ ఇన్ఫర్మేషన్ లేటర్, ఇది సరి అయినది. అర్థం చేసుకోవడానికి మరియు పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నోట్ మేకింగ్. ఇంక్రీజింగ్ కన్ఫ్యూజన్ బై ఒమిటింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఇది సరైనది కాదు. నోట్స్ రాసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ తొలగిపోతుంది, కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ కోసం అంటున్నాడు, తప్పు. డిక్రీజింగ్ కాంప్రహెన్షన్ అండ్ రిటెన్షన్ అంటే అర్థం చేసుకోవడం తగ్గుతుంది అంటున్నారు, ఇది కూడా కాదు. మన సమాధానం అసిస్టింగ్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రికాలింగ్ ఇన్ఫర్మేషన్ లేటర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 80. వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ ద హెడ్లైన్ ఇన్ అన్ ఎడిటోరియల్ ఈజ్ టు. హెడ్లైన్ యొక్క ఉద్దేశం చూడండి, ప్రొవైడ్ ఏ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్, ఇది సరైనది. ఇదే మన సమాధానం. మిస్లీడ్ రీడర్స్ ఫర్ డ్రామాస్టిక్ ఎఫెక్ట్, మిస్లీడ్ అంటే తప్పుదోవ పట్టేయడం, ఇది కాదు. ప్రమోట్ బియాస్డ్ వ్యూస్, ఇక్కడ బియాస్ అంటే పక్షపాత ధోరణి, ఇది కూడా కాదు. ఇన్క్లూడ్ డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ సోర్సెస్ అంటే డైరెక్ట్గా సోర్సెస్ నుంచి చెప్పడం, అవి నిగూఢంగా ఉంచాలి, ఇది కూడా కాదు. సో మన సమాధానం ప్రొవైడ్ ఏ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ దట్ ఈజ్ నాట్ కల్టివేటెడ్ త్రూ స్పీచ్. మాటల ద్వారా పెంపొందించుకోకూడని, అలవర్చుకోకూడని అంశం ఏది? చూడండి, ఇంపేషెన్స్ అండ్ ఇంటాలరెన్స్ అంటే అసహనం. మాటల ద్వారా మనం ఇది పెంపొందించుకోకూడదు, ఇదే మన సమాధానం. కోఆపరేషన్, గుడ్ మేనర్స్, కోఆర్డినేషన్, ఈ 3 కూడా మనం మాటల ద్వారా పెంపొందించుకోవాలి. సో మన సమాధానం ఇంపేషెన్స్ అండ్ ఇంటాలరెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 82. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ నోట్ టేకింగ్.
నోట్స్ రాసుకోవడానికి సంబంధించి ఒకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది, ఐడెంటిఫై చేద్దాం. నోట్ టేకింగ్ ఈజ్ రిలవెంట్ ఇన్ అకాడమిక్ సెట్టింగ్స్, ఇది సరి అయినదే. నోట్ టేకింగ్ హెల్ప్స్ ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, మనకు వేగంగా రాయడం అలవడుతుంది, ఇది కూడా సరి అయినదే. నోట్ టేకింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సమ్మరైజింగ్ లెక్చర్స్ అండ్ టెక్స్ట్, ఇది కూడా నోట్ టేకింగ్ సంబంధించి సరి అయినదే. నోట్ టేకింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్కు ఇది అంత ముఖ్యమైనది కాదు అంటున్నారు. మనకు నోట్స్ రాయడం వల్ల రాసేది మరియు చదివేది సమగ్రంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అని ఇచ్చారు, ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్, ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 83. ఇన్ కాగ్నిటివ్ డొమైన్ the ability to grasp the meaning of words and sentences from the context is part of. చదివిన పదాలను సెంటెన్సెస్లను అర్థం చేసుకునే సామర్థ్యం కాగ్నిటివ్ డొమైన్లో దేనికి చెందింది? అనాలసిస్ అంటే విషయాన్ని భాగాలుగా విభజించి అర్థం చేసుకోవడం, ఇది కాదు. సింథసిస్ అంటే చిన్న చిన్న భాగాలను ఒక పెద్ద మొత్తంగా అమర్చి అర్థం చేసుకోవడం, ఇది కూడా కాదు. కాంప్రహెన్షన్ అంటే ఇదే మన సమాధానం, చదివింది అర్థం చేసుకోవడం. ఎబిలిటీ టు గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్. అప్లికేషన్ అంటే చదివిన ఇన్ఫర్మేషన్ రూల్స్ని వేరే చోట వినియోగించడం, అదే అప్లికేషన్. సో మన సమాధానం కాంప్రహెన్షన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 84. లిజనింగ్ వితౌట్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్. స్పెసిఫిక్ పర్పస్ లేకుండా వినడాన్ని ఏమంటారు? ఆప్షన్ చూడండి. డీకోడింగ్ లిజనింగ్, క్యాజువల్ లిజనింగ్, అప్రిసియేటివ్ లిజనింగ్, కోహెసివ్ లిజనింగ్. ఇప్పుడు మనం ఈ 4 రకాల లిజనింగ్స్ గురించి నేర్చుకుందాం. డీకోడింగ్ లిజనింగ్లో మనం కొన్ని పదాలను ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మనకు తెలిసిన వాటికి అన్వయించుకుంటూ నేర్చుకుంటాం. ఇక్కడ ఫోకస్ అనేది హై లెవెల్లో ఉండాలి. క్యాజువల్ లిజనింగ్ అనేది వితౌట్ ఎనీ పర్పస్, మన క్వశ్చన్ అదే, సమాధానం క్యాజువల్ లిజనింగ్. ఇందులో మన ఫోకస్ లో ఉంటుంది, ఇక్కడ వితౌట్ ఎనీ పర్పస్, ఏ ఉద్దేశం లేకుండా వింటాం. అప్రిసియేటివ్ లిజనింగ్లో మనం వినే సాంగ్స్, కామెడీ అనేది ఇందులోకి వస్తుంది. ఇక్కడ కూడా ఫోకస్ అనేది లో లెవెల్లో ఉంటుంది లేదా మోడరేట్లో ఉంటుంది. కోహెసివ్ లిజనింగ్లో కాంప్లెక్స్ విషయాలను ఒకదానికొకటి అనుసంధానించుకుంటూ నేర్చుకుంటాం. ఇక్కడ ఫోకస్ అనేది హై లెవెల్లో ఉండాలి. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 85. కరికులం ఇండికేట్స్. కరికులం దేన్ని సూచిస్తుంది? క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో గోల్స్, మెథడ్స్, మెటీరియల్స్ అండ్ అసెస్మెంట్స్. ఇది సరైన సమాధానం, కరికులంకు సంబంధించింది. సమ్మరీ ఆఫ్ టాపిక్స్ ఇన్ ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉండాలని నిర్ణయించేది సిలబస్ అవుతుంది. సిలబస్ అనేది కరికులంలో ఒక భాగం. ఓకే. ద టార్గెట్స్ ఆఫ్ 1 month, ఇది ఒక లెసన్ ప్లాన్కి సంబంధించింది. ప్రజెంటేషన్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇది ఇన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంటుంది, ఇది ఇన్స్ట్రక్షన్కి సంబంధించింది. మన సమాధానం గోల్స్, మెథడ్స్, మెటీరియల్స్ అండ్ అసెస్మెంట్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 86. ద అసోసియేషన్ ఫేజ్ ఇన్ హెర్బాషియన్ స్టెప్స్ అచీవ్స్. హెర్బాషియన్ స్టెప్స్లో అసోసియేషన్ ఫేజ్ అనేది దేన్ని సాధిస్తుంది, దేనికోసం ఉద్దేశించబడింది అనేది ప్రశ్న. గమనించండి, హెర్బాషియన్ స్టెప్స్ 5: ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్. ఈ 5 స్టెప్స్లో అసోసియేషన్ ఫేజ్ అనేది 3వది. ఇందులో విద్యార్థికి పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రస్తుతం బోధించే విషయాలను ఎస్టాబ్లిష్ చేస్తాం. మనకు ఇవ్వబడిన ఆప్షన్స్లో 4వది గమనించండి, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ విత్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది సరైన సమాధానం, ఇదే మన ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 87. ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ డస్ నాట్ అలైన్ విత్ ద యూజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. టీఎల్ఎం యూజ్ చేయడానికి సంబంధించి క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి తప్పుగా ఉన్నది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ గమనించండి. మేకింగ్ లెర్నింగ్ పర్మనెంట్. టీఎల్ఎం యూజ్ చేయడం ద్వారా అభ్యసనం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది, సరి అయినదే. రిలేటింగ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఇది కూడా సరి అయినదే. డెవలపింగ్ స్టూడెంట్స్ పర్సెప్షన్ ఆఫ్ కాంటెంట్, ఇది కూడా సరి అయినదే. ఎన్హాన్సింగ్ టీచర్స్ స్పీకింగ్ స్కిల్స్, 4వ ఆప్షన్ ఇన్కరెక్ట్గా ఉన్నది.
టీఎల్ఎం యూజ్ చేయడం ద్వారా బోధన సమర్థవంతంగా ఉంటుంది, కానీ టీచర్ స్పీకింగ్ స్కిల్ పెరుగుతుంది అనడం సరైనది కాదు. 4వ ఆప్షన్ మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 88. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ గ్రామర్ త్రూ డ్రామా. డ్రామా ద్వారా గ్రామర్ బోధించడంకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్గా ఉన్నది, గుర్తించాలి. చూడండి, స్టూడెంట్ ప్రాక్టీసెస్ గ్రామర్ త్రూ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్. ఇది సరి అయిన సెంటెన్సే. డ్రామా యాక్టివిటీస్ ఆర్ నాట్ ఐడియల్ ఫర్ క్వయట్ అండ్ డిసింటరెస్టెడ్ క్లాసెస్. ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే నిశ్శబ్దంగా మరియు ఆసక్తి లేని విద్యార్థులలో డ్రామా అనేది ఒక మంచి సాధనం, వారిలో ఆసక్తిని పెంపొందించి చురుగ్గా చదువుకునేటట్లు చేస్తుంది. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మన క్వశ్చన్కు సమాధానం ఇదే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇప్పటి వరకు మనం డిఎస్సి ప్రీవియస్ పేపర్కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలోని క్వశ్చన్స్ను పరిశీలించడం జరిగింది. మరిన్ని ప్రీవియస్ పేపర్స్ కోసం మరియు ఇతర గ్రామర్ టాపిక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.